సో శాంపుల్ థియరీ అనేటువంటి యూనిట్ లో మనము లాస్ట్ క్లాస్ లో ప్రాబ్లమ్స్ చూసాం కొన్ని. ఈరోజు క్లాస్ లో ఇదే యూనిట్ లో సెంట్రల్ లిమిట్ థీరం అని చెప్పి ఒక టాపిక్ ఉంది. దీంట్లో సెంట్రల్ లిమిట్ థీరం, ఈ థీరం మనం రిజల్ట్ నోట్ చేసుకుంటాం. ఆ రిజల్ట్ నోట్ చేసుకున్న తర్వాత వాటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సెంట్రల్ లిమిట్ థీరం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సెంట్రల్ లిమిట్ థీరం అంటే ఏంటంటే, ఇఫ్ స్మాల్ ఎక్స్ బార్ ఈస్ ద మీన్ ఆఫ్ శాంపుల్ సైజ్ ఎన్, నోట్ చేసుకోండి. ఇఫ్ ఎక్స్ బార్ ఈస్ ద మీన్ ఆఫ్ sample size small n, draw from a population with mean nu, drawn from a population with mean mu, comma standard deviation sigma, standard deviation sigma, then the standardized sample mean, then నోట్ చేసుకోండి అమ్మా, ఇది సైడింగ్ పెట్టుకోండి. ది స్టాండర్డైజ్డ్ sample mean z is equal to small x bar minus mu by sigma by root n. సిగ్మా బై రూట్ n ఉంటుంది డినామినేటర్ లో, ఓన్లీ సిగ్మా కాదు. ఇంతకుముందు మనకు స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ లో ఓన్లీ సిగ్మా వచ్చేది, ఇక్కడ సిగ్మా బై రూట్ n అని ఉంటుంది. సిగ్మా బై రూట్ n ఇస్ ఏ ర్యాండమ్ వేరియబుల్, ఎవరమ్మా మ్యూట్ చేసుకోండి. ఇస్ ఏ ర్యాండమ్ వేరియబుల్ whose distribution function approaches that of the standard normal distribution, that of the standard normal distribution n of n, n అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ వేరియబుల్ z 0,1. స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ అంటే మీన్ 0, వేరియన్స్ 1 కదా. యాజ్ n tends to infinity, యాజ్ స్మాల్ n tends to infinity అంటే లార్జ్ శాంపుల్ సైజ్ అండి. సెంట్రల్ లిమిట్ థీరం స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ స్మాల్ ఎక్స్ బార్ ఇస్ ద మీన్ ఆఫ్ ది శాంపుల్ సైజ్ స్మాల్ n డ్రాన్ ఫ్రమ్ ఏ పాపులేషన్, శాంపుల్ ని మనం పాపులేషన్ నుంచే కదా తీసుకునేది. పాపులేషన్ మీన్ ఏమవుతుంది, మ్యూ అవుతుంది. పాపులేషన్ యొక్క వేరియన్స్ సిగ్మా స్క్వేర్ కాబట్టి పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా అవుతుంది. అంటే మ్యూ కామా సిగ్మా ఆర్ ద నొటేషన్స్ ఫర్ పాపులేషన్ మీన్ అండ్
population standard deviation. Then the standardized sample mean, ఇది standardized sample mean. Z equal to x bar minus mu by sigma by root n. ఇది standardized sample mean. Is a random variable. Z is equal to this one. Is a random. Z is a random variable whose distribution function approaches that of the standard normal distribution n of z, 0, 1 as n tends to infinity. అంటే ఇది స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ని ఫాలో అవుతుంది విత్ మీన్ 0 వేరియన్స్ 1 ఫాలో అవుతుంది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 0 వేరియన్స్ 1 అని. దిస్ ఈజ్ వేరియబుల్. జెడ్ అనేది వేరియబుల్. ఏ వేరియబుల్? స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ అని. యాజ్ అంటే ఇన్ఫినిటీ అంటే ఎన్ అంటే ఈఎన్ఏ శాంపుల్ సైజు ఇన్ఫినిటీ రీచ్ అయ్యే కొద్ది అని, అంటే లార్జ్ శాంపుల్ సైజ్ అయ్యే కొద్ది అని. సో మోర్ ఓవర్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ z equal to x bar minus mu by sigma by root n. This is the స్టాండర్డ్ నార్మల్ వేరియేట్. వేరే అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మనం x bar minus mu by sigma అని తీసుకుంటాం కదా. ఇక్కడ ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ గా మనం పాపులేషన్ కాదు కదా చేస్తుంది, పాపులేషన్ కి చేసే మాట అయితే x bar minus mu by sigma మొత్తానికి తీసుకునే మాట అయితే, మనం పాపులేషన్ నుంచి కొంత శాంపుల్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క శాంప్లింగ్ థియరీలో మనం ఈ శాంప్లింగ్ థియరీలో అంతా కూడా చేస్తుంది ఏంటి, సమ్ పాపులేషన్ నుంచి శాంపుల్ తీసుకుంటున్నాం. ఆ శాంపుల్ కి మీరు ప్రాబ్లం చేసేటప్పుడు z equal x bar minus mu by sigma by root n అని తీసుకోవాలి. అది సెంట్రల్ లిమిట్ థీరం. ఇప్పుడు మామూలే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం అలానే చేసుకుంటూ పోతాం. కాకపోతే ఇది తీసుకోవాలి, స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ ఇది తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటున్నాం ఇలా అంటే మనం పాపులేషన్ కి కాదు చేస్తుంది, పాపులేషన్ కి అయితే x bar minus mu by sigma టోటల్ పాపులేషన్ అయితే, కానీ పాపులేషన్ నుంచి శాంపుల్ తీసుకుంటున్నాం కాబట్టి x bar minus mu by sigma by root n అనేటువంటి కొత్త స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ వాడాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇది అరేంజ్ చేస్తున్నాను, నోట్ చేసుకున్నారా లేకపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇప్పుడు దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం, సింపుల్ ప్రాబ్లం. ఇది సెంట్రల్ లిమిట్ థీరం అనమాట. వీటి మీద ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు ఎక్కువగా. మొన్న చూసింది మనం శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాబ్లమ్స్ కొన్ని చూసాం, అవి వేరే ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లం నోట్ చేసుకోండి, రాస్తాను ఇక్కడ. ద మీన్ హైట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ కాలేజ్. ప్రాబ్లం నెంబర్ 1. ద మీన్ హైట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ కాలేజ్. నోట్ చేసుకోండి ప్రాబ్లం. Students in a college is 155 centimeters and standard deviation is 15 and standard నేను రాస్తూ చదువుతూ చెప్తూ రాస్తున్నాను కదా, అప్పుడు అబ్జర్వ్ చేసి రాయండి. స్టాండర్డ్ డీవియేషన్ is 15. What is the probability that the mean height of 36 students is less than the mean height of 36 students is less than 157 centimeters. 157 centimeters. Solution. ఇచ్చిన డేటా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏ క్వశ్చన్ అయినా మ్యాథమెటిక్స్ లో ఇచ్చిన డేటా ఏంటి, మనం కనుక్కోవాల్సినటువంటిది ఏంటి అనేది నోట్ చేసుకోండి. ఇచ్చింది ఏంటమ్మా, మీన్ హైట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ కాలేజ్. కాలేజ్ అంటే కాలేజ్ మొత్తం శాంపుల్ సైజ్ గా చెప్తుంది. మీన్ హైట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ కాలేజ్ అంటే మన కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, 1200 మంది స్ట్రెంత్ అంటే మొత్తం 1200 మంది కానీ ఇంకా పర్టికులర్ చెప్పలేదు కదా. సో మీన్ హైట్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 1200 స్టూడెంట్స్ అని, అంటే పాపులేషన్ అని. పాపులేషన్ మీన్ ఎంత చెప్పాడు, 155 సెంటీమీటర్స్. సిన్స్ పాపులేషన్ మీన్, పాపులేషన్ మొత్తానికి రా, అది ఏమి చెప్పకుంటే పాపులేషన్ అని మొత్తానికి అని. పాపులేషన్ మీన్స్ ఈజ్ 155 సెంటీమీటర్స్
therefore mu na x bar ఇది mu population కాబట్టి mu is equal to 155. Standard deviation sigma is equal to 15. What is the probability that the mean height of 36 students is less than 157 centimeters అంటున్నాడు. The mean height of 36 students is less than 157 centimeters. Yes. ఏమని అడుగుతున్నారంటే మీన్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ తీసుకున్నారు అంటే కాలేజ్ మొత్తంలో సపోజ్ ఎగ్జాంపుల్ 1200 మంది ఉన్నారనుకోండి, దాంతో పని లేదు. ఇప్పుడు దాంట్లో ఎంతమంది తీసుకున్నారు? 36 స్టూడెంట్స్ తీసుకున్నారు. మీన్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ అంటే 36 స్టూడెంట్స్ తీసుకున్నారు పాపులేషన్ నుంచి. అంటే దిస్ 36 స్టూడెంట్స్ డినోట్స్ శాంపుల్ సైజ్. therefore since ఓకే ఇక్కడ ఏం రాస్తారంటే టేక్ n is equal 36 తీసుకోండి. టేక్ n is equal to 36 ఎందుకంటే 36 స్టూడెంట్స్ అడిగింది. ఈజ్ లెస్ దాన్ 157 సెంటీమీటర్స్ అంటున్నాడు. ప్రాబబిలిటీ దట్ మీన్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ ఈజ్ లెస్ దాన్ 157 సెంటీమీటర్ అంటే now we have to find probability of sample mean height of 36 స్టూడెంట్స్ కదా. మీన్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ నేను x బార్ అనుకుంటున్నా. 36 స్టూడెంట్స్ అనేది శాంపుల్ సైజు. లెట్ మీన్ హైట్ ఆఫ్ స్టూడెంట్స్ అని రాసుకొని ఇక్కడ కావాలంటే లెట్ మీన్ హైట్ ఆఫ్ మీన్ అంటే 36 స్టూడెంట్స్ కి మీన్ అన్నమాట. ఇక్కడ ద మీన్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ ఈజ్ రొటేషన్ మనం ఏమి ఇచ్చుకోవాలి? x బార్ ఇచ్చుకోవాలి, మ్యూ ఇచ్చుకోవాలి. మీన్ అంటే 36 స్టూడెంట్స్ అంటే 36 అనేది శాంపుల్ కదా కాబట్టి x బార్ ఇచ్చుకోవాలి నోటేషన్. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నట్టు మీన్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ ఈజ్ లెస్ దాన్ 157 సెంటీమీటర్స్ అంటే ఏమడుగుతున్నట్టు? నౌ వీ హ్యావ్ టు ఫైండ్ probability. ఏ probability ఆఫ్ మీన్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ ఏమనుకున్నాను? x బార్ ఈజ్ లెస్ దాన్ 157 అంటే ఇది కనుక్కోవాలమ్మా మనం. క్వశ్చన్ మార్క్. ప్రాబిలిటీ ఆఫ్ స్మాల్ x బార్ లెస్ దాన్ 157 దట్ ఈస్ క్వశ్చన్ మార్క్. ఓకే బాగా చెప్తాను చూడండి మళ్ళీ. ప్రాబబిలిటీ p అని రాసానా దట్ ది మీన్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్. మీన్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ అంటే శాంపుల్ సైజ్ కి మీన్. శాంపుల్ సైజ్ మీన్ ఏమనుకోవాలి? x బార్ ఈజ్ లెస్ దాన్ సింబల్ రాశాను 157 సెంటీమీటర్. ఇది కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఇది ఎలా కనుక్కుంటాం చూడండి. ఇప్పుడు దీన్ని మనం స్టాండర్డ్ నార్మల్ వేరియట్లకి మార్చుకుంటాం. అంతే, ఇంతకుముందు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ చేస్తాం కదా, స్టాండర్డ్ నార్మల్ వేరియట్లకి మార్చుకుంటాం. ఎలా? ఇది నోట్ చేసుకున్నారమ్మా అందరూ? ఫాస్ట్ గా నోట్ చేసి ఎప్పటికప్పుడు నేను రాసినట్టు నోట్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే నేను ఎలాగో వీడియో మీకు పంపిస్తున్నాను కదా, మీరు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. తర్వాత అయినా కూడా ఇప్పుడు కొద్దిగా అర్థమైనా కూడా అంతేగాని అర్థం కాలేదని చెప్పి అలానే చూడొద్దు, వింటూ రాస్తుండాలి. ఎస్, దీన్ని చూసుకోండి. దీన్ని స్టాండర్డ్ నార్మల్ వేరియట్ కి మార్చండి. పాపులేషన్ మీన్ కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి స్టాండర్డ్ నార్మల్ వేరియట్ ఏమవుతుంది? x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా కాదు, x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ n బై సెంట్రల్ లిమిట్ థీరం which is equal to x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ n అని చెప్పి ఇటు పక్క పెట్టుకో. ఈజ్ లెస్ దాన్ 157 మైనస్ మ్యూ బై బోత్ సైడ్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ n చేయండి. సిన్స్ బై సెంట్రల్ లిమిట్ థీరం, సెంట్రల్ లిమిట్ థీరం z is equal to x bar minus mu by sigma by root n, so which is equal to probability of idantha z less than 157 minus mu ante population mean 155 by sigma ante population standard deviation 15 by root n ante 36.
అదంతా సబ్స్టిట్యూట్ చేయండి, మొత్తం అదంతా సింప్లిఫై చేయండి. ఎక్కడ కూడా మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదు, స్టెప్ బై స్టెప్ క్లారిటీగా చూడండి. సో దిస్ ఇస్ ఈక్వల్ ప్రాబిలిటీ ఆఫ్ జెడ్ లెస్ దాన్, ఇదంతా మీరు సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే 0.8 అని వస్తుందండి. 0.8 ప్రాబిలిటీ ఆఫ్ జెడ్ లెస్ దాన్ 0.8. ఇప్పుడు మీరు దీనికి డయాగ్రామ్ గీయాలి, చెప్పా కదా ఎలా డయాగ్రామ్ డ్రా చేయాలో. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏరా మొత్తం, ఇంకా టేబుల్ కూడా ఇప్పుడు మీరు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ చూడాలి. జెడ్ లెస్ దాన్ 0.8, 0.8 పాజిటివ్ అండ్ నెగిటివ్. 0.8 ఉంటుందా, ఇటు ఉంటుందా, రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ 0.8 తీసుకోండి. లెస్ దాన్ 0.8 అంటే అటు ఉంటుందా, ఇటు ఉంటుందా, ఇటే ఉంటుంది. ముందు దీనికి ఇలా లైన్ డ్రా చేసుకోండి. లెస్ దాన్ అన్నాడు కాబట్టి ఇటు ఉంటుంది, కాబట్టి ఈ పార్ట్ అంతా వస్తుంది. లెస్ దాన్ 0.8 అంటే ఇదంతా వస్తుంది కదా. సో ఇదంతా వచ్చినప్పుడు ఈ ఏరియా మొత్తం వచ్చినప్పుడు లెస్ దాన్ 0.8 అంటే మొత్తం వస్తుంది. ఈ ఏరియా వచ్చినప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఇది ప్లస్ ఇది కదా, అంటే ఇక్కడ 0 ఉంటది, అంటే 0.5. ఈ ప్రాబిలిటీ మొత్తం 0.5 కదా, ఇది 0.5, కానీ ఇది మొత్తం తీసుకోకూడదు కదా, ఇది పోవాలి. కాబట్టి ఇది మొత్తం 0.5 ప్లస్ ఏ ఆఫ్ 0.8 కదా మీరు రాసేది, ఏ ఆఫ్ 0.8, 0.5 ప్లస్ ఏ ఆఫ్ 0.8 అంటే టేబుల్లో చూడండి. టేబుల్లో మీకు ఎలా చూడాలో చెప్పాను, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కూడా మీకు పంపించాను గ్రూప్ లో. ఏ ఆఫ్ 0.8 వాల్యూ 0.2881, 0.2881. సో దిస్ ఈజ్ ఈక్వల్ 0.5 ప్లస్ 0.2881 అంటే 0.7881, 0.7881. ఇది ఆన్సర్ వాడు అడిగిన దానికి. therefore probability of x bar is less than 157 is 0.7881. దీని అర్థం ఏంటి వర్డ్స్ లో, వాడు అడిగింది అది ప్రాబిలిటీ ఆఫ్ x bar less than 157 అంటే అర్థం ఏంటంటే the probability that the mean height of 36 students is, ఎందుకంటే మీన్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ నేను x bar అనుకున్నాను, మీన్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ is less than 157 అన్నాడు. మీన్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ is less than 157, మీన్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ x bar అనుకున్నాను. అది మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ అండ్ బోత్ సైడ్ తీసుకున్నాను. దీన్ని నేను జెడ్ అనుకుంటున్నాను, ఎందుకంటే బై సెంట్రల్ లిమిట్ థీరం జెడ్ ఈజ్ ఈక్వల్ x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ అండ్. సో సెంట్రల్ లిమిట్ థీరం ప్రకారం చేస్తున్నాను, ఇది స్టాండర్డ్ నార్మల్ వేరియట్లకు మార్చుకున్నాను. ఎప్పుడు x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా తీసుకోకుండా సిగ్మా బై రూట్ ఎన్ తీసుకోవాలంటే పాపులేషన్ శాంపుల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఇంతకు ముందు లేదు ఈ వర్డ్స్ అన్ని. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మనం చేసినప్పుడు జస్ట్ x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా తీసుకున్నాం అంతే. మళ్ళీ అవి ఎట్లా గుర్తుపట్టాలి, ఇవి ఎట్లా గుర్తుపట్టాలి ప్రాబ్లమ్స్ అంటే దానికి చెప్తున్నాను. కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. పాపులేషన్ శాంపుల్ అనే వర్డ్స్ వచ్చినాయంటే అది సెంట్రల్ లిమిట్ థీరం ఉపయోగించి చేయాలి మీరు. రైట్, ఈ ప్రాబ్లము ప్రాబబిలిటీ ఆఫ్ జెడ్ లెస్ దాన్ 0.8 అంటే 0.8 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలి. రైట్ సైడ్ ఉంటుంది 0.8, లెస్ దాన్ అన్నాడు కాబట్టి ఈ ఏరియా మొత్తం రావాలి. ఈ ఏరియా మొత్తము ఇది 0.5, ఇది 0.5 కాబట్టి ఈ 0.5 తో పాటు ఇది రావాలి, కాబట్టి ఏ ఆఫ్ 0.8 అని చెప్పి రాశాను. ఏ ఆఫ్ 0.8 వాల్యూ టేబుల్లో చూసుకోండి 0.2881 అని ఉంటుంది. కంప్లీట్ అయితే నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి. A random sample of size 100 is taken. Second problem అండి. A random sample of size 100 is taken from an infinite population, from an infinite population
having the mean mu is equal to 76, having the mean mu is equal to 76, comma, variance sigma square equal to 256. What is the probability that, full stop and ఇది 256 full stop. What is the probability that the mean of the sample size, the mean of the sample size wait, what is the probability that, wait, x bar will lie between 75 and 78. That x bar will lie between 75 and 78. క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్, శాంపుల్ పాపులేషన్ అనే పదాలు వచ్చాయిరా. ఏమంటున్నాడు, ప్రాబిలిటీ కనుక్కోమంటున్నాడు. అంటే సెంట్రల్ లిమిట్ థీరం ఉపయోగించాలి. మళ్ళీ చెప్తున్నా చూడండి, శాంపుల్ పాపులేషన్ అనే పదాలు కనిపించాయి కాబట్టి ప్రాబిలిటీ కనుక్కోమన్నాడు, కాబట్టి సెంట్రల్ లిమిట్ థీరం ఉపయోగించాలి. ఓకే, శాంపుల్ సైజ్ ఎంత ఇచ్చాడు, శాంపుల్ సైజ్ ని స్మాల్ అన్నా క్యాపిటల్ ఎంతోనే డినోట్ చేయాల్సింది, స్మాల్ ఎంతో. అయినా మనం సెంట్రల్ లిమిట్ థీరం ఉపయోగించాలంటే పాపులేషన్ సైజ్ తో అవసరం లేదు, క్యాపిటల్ ఎంతో అవసరం లేదు. పాపులేషన్ సైజ్ ని క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం. ఆ పాపులేషన్ సైజ్ మనకు అవసరం లేదు, శాంపుల్ సైజే చెప్పాడు, అదే మనకు అవసరం కూడా. ఎస్, హ్యావింగ్ ద మీన్, ఏది హ్యావింగ్ ద మీన్, ఇన్ఫైనైట్ పాపులేషన్ హ్యావింగ్ ద మీన్ అంటే పాపులేషన్ మీన్. ఎలా అయినా వాడు చెప్పినా చెప్పకపోయినా నోటేషన్స్ వాడే చెప్పాడు అనుకోండి, చెప్పినా చెప్పకపోయినా పాపులేషన్ మీన్, పాపులేషన్ వేరియన్స్ అంటే న్యూ కామా సిగ్మా స్క్వేర్ తీసుకోవాలి. అదే శాంపుల్ మీన్, శాంపుల్ వేరియన్స్ అంటే ఎక్స్ బార్ కామా ఎస్ స్క్వేర్ తీసుకోవాలి, ఎక్స్ బార్ కామా ఎస్ స్క్వేర్ అనే నోటేషన్స్ వాడాలి శాంపుల్ కి అయితే. అదే పాపులేషన్ కి అయితే న్యూ కామా సిగ్మా స్క్వేర్ వాడాలి. అదే స్టాండర్డ్ డివియేషన్ కి అయితే ఇది స్మాల్ ఎస్, స్టాండర్డ్ డివియేషన్ కి అయితే ఇక్కడ సిగ్మా. మీకు తెలిసిందే ఇవన్నీ. ఓకే, ఇవి శాంపుల్ కి పాపులేషన్ కి ఉన్నటువంటి సింబాలిక్ డిఫరెన్సెస్ కూడా. ఎస్, పాపులేషన్ మీన్ mu is equal to given that అని చెప్పి రాయండి. given that small n is equal to 100, mu is equal to 76, sigma square equal to 256, which implies standard deviation కావాలి మనకి. సిగ్మా రాసుకోండి దీని నుంచి, వాడు సిగ్మా స్క్వేర్ ఇచ్చినప్పటికీ దీని నుంచి సిగ్మా రాయండి. 14 కదా, 14 కాదు 256 అంటే 16 కదా, స్క్వేర్ చేస్తే కదా వచ్చేది. సో 16 తీసుకోండి, సిగ్మా ఇజ్ ఈక్వల్ టు. మనకు కావాల్సింది కూడా మ్యూ సిగ్మా ఎన్ఏ, ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ n కదా. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఎక్స్ బార్ విల్ లై బిట్వీన్ 75 అండ్ 78 అన్నాడు. డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. ఇంతకు ముందన్న మనకి ఎలా అడిగారంటే క్వశ్చన్ వర్డ్స్ లో ఎలా చెప్పాడంటే మీన్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ ఈజ్ లెస్ దాన్ అట్లా అన్నాడు. ఇక్కడ డైరెక్ట్ గా నోటేషన్ ఎక్స్ బార్ లైస్ బిట్వీన్ 75 అండ్ 78 అన్నాడు. సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, సో దేర్ ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ 75 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ బార్ ఈజ్ లెస్ దాన్ 78 ఈజ్ ద క్వశ్చన్ మార్క్. ఇది మనల్ని అడుగుతున్నది, ఇచ్చింది అది కనుక్కోమన్నది అది. సో మీకు తెలిసి ఎలా కనుక్కోవాలో, ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా చేస్తారు కదా, అట్లానే ఇది పాపులేషన్ శాంపుల్ ప్రాబ్లం కాబట్టి x bar minus mu by sigma by root n చేయాలి. That implies probability of 75 minus mu by sigma by root n is less than x bar minus mu by sigma by root n
is less than x bar 78 minus mu by అన్నిటికి మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ n చేయాలి. 78 minus mu by sigma by root n, which is equal to, so probability of (75) minus ఇక్కడ మ్యూ సిగ్మా n వాల్యూ సబ్ చేయాలి, మధ్యలో మాత్రం z సబ్స్టిట్యూట్ చేయాలి సెంట్రల్ లిమిట్ థియరం ప్రకారం. 75 minus మ్యూ అంటే ఎంతమ్మా 76 by సిగ్మా అంటే 16 by రూట్ n అంటే √100, which is less than, ఇది z సబ్స్టిట్యూట్ చేయండి, less than 78 minus 76 by సిగ్మా అంటే 16 by √100. సో మళ్ళీ కంటిన్యూషన్, which is equal probability of 75 minus 76 అంటే 1 by 16 by √100 అంటే 10 by 6 అంటే టోటల్ గా మీకు దాన్ని మొత్తం సింప్లిఫై చేస్తే 75 అట్లా అది ఎంత సింప్లిఫై చేస్తే వాల్యూ 75 minus 76 అంటే -1 కదా, సో -0.625 అని వస్తుంది. -0.625 is less than, z is less than, ఈ z అని ఎందుకు పెట్టుకున్నాం, సిన్స్ బై సెంట్రల్ లిమిట్ థియరం అని రాయండి. సెంట్రల్ లిమిట్ థియరం, సెంట్రల్ లిమిట్ థియరం అది, దాని ప్రకారం ఇది వచ్చింది. ఇంతకుముందు మనకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో గుర్తుపెట్టుకున్న x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా మాత్రమే వస్తుంది, ఇక్కడ అలా పెట్టుకోకూడదు, శాంపుల్ కి మనం చేస్తుంది. x బార్ అనేది శాంపుల్ కి సంబంధించింది కదా, శాంపుల్ అడుగుతున్నప్పుడు బై రూట్ n చేయాలి. పాపులేషన్ మొత్తానికి చేస్తున్నప్పుడు, అంటే ఇంతకుముందు శాంపుల్ పాపులేషన్ తెలియదు మనకి, ఓన్లీ పాపులేషన్ అంటే లెక్క, మొత్తానికి చేస్తున్నట్టు లెక్క కాబట్టి x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా పెట్టుకున్నాం ఇంతకుముందు. ఎస్ ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ అది 78 minus 76 by 16 by √100 అనేది సింప్లిఫై చేస్తే మీకు ఎంత వస్తుంది, 1.25 అని వస్తుంది, అవునా, 1.25. దీనికి మధ్య ఉన్న ప్రాబిలిటీకి డయాగ్రామ్ వేసుకోవాలి. సో ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. సో ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాను. నెగిటివ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ ఉంటుంది అనుకోండి -0.625, ఇక్కడ 0 ఉంటుంది. పాజిటివ్ వాల్యూ ఇక్కడ ఎక్కడో 1.25 ఉంది అనుకోండి, ఇలా లైన్ డ్రా చేసుకోండి. దీనికి మధ్యలోది కదా అడిగింది, మధ్యలోది అంటే ఈ ఏరియా, మధ్యలోది అంటే ఈ ఏరియా కదా, -0.625 ఇక్కడ ఖాళీ ఉంది చూడండి, దీనికి మధ్యలో అడిగింది ఏరియా. సో from the diagram, therefore from the diagram, probability of -0.625 is less than z less than 1.25 is equal to ఎంత అవుతుందా, ఎలా అవుతుంది చూడండి. దీన్ని 0.5 లలో రాయగలమా, రాయలేము, మొత్తం ఉంటే 0.5, a of -0.625, దీన్ని ఇలా రాయాలి, a of -0.625 plus a of 1.25, a of -0.625 అంటే a of 0.625 నే, నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, a of -z ఈక్వల్ a of z అంటే అది గుర్తుండాలి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం చెప్పేటప్పుడు గుర్తుండాలి. ఫస్ట్ స్టెప్ రాయండి, కావాలంటే సిన్స్ రాసుకోండి, సిన్స్ a of -z is equal to again a of z only, కావాలంటే ఆ రీజన్ రాసుకోండి. a of -z అంటే a of z, అందుకని a of -0.625 మళ్ళీ a of 0.625 రాశాను. బై సెంట్రల్ లిమిట్ థియరం అని చెప్పి రీజన్ రాశారు కదా, సో ఇదంతా అరేంజ్ చేస్తున్నాను. సో విచ్ ఇస్ ఈక్వల్ టు a of 0.625 అంటే టేబుల్స్ నుంచి 0.2334 ప్లస్ a of 1.25 అంటే టేబుల్స్ నుంచి, మీరు టేబుల్స్ కూడా నేను పంపించాను చూసుకోండి, 0.3944, therefore which is equal to 0.628, 0.628 అండి ఆన్సర్. ప్రాబిలిటీ ఆఫ్, ఇదే ప్రాబిలిటీ మనకు అనుకుంటే, ఇది కాదు అసలుది,
వాడు అడిగిన ప్రాబిలిటీ రాయండి 75 లెస్ దాన్ ఎక్స్ బార్ లెస్ దాన్ 78 ఈ ప్రాబిలిటీ ఇదనమాట, రైట్. దీనికి డయాగ్రామ్ ఇది ఈ విధంగా మారింది సెంట్రల్ లిమిట్ థీరం ప్రకారం. ఇది మనం మామూలుగా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం చేసాం. స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది కదా సెంట్రల్ లిమిట్ థీరం ప్రకారం. ఎక్స్ బార్ మైనస్ న్యూ బై సిగ్మా బై రూట్ n పాపులేషన్ నుంచి శాంపుల్ ని తీసుకున్నప్పుడు ఆ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ లాగానే ఉంటాయండి, అది గుర్తుపెట్టుకోండి. ఈజీగానే ఉంటాయి సెంట్రల్ లిమిట్ థీరం ప్రాబ్లమ్స్, రైట్. సో ఇంతటితో క్లాస్ క్లోజ్ చేస్తాను. మీకు గ్రూప్ లో పెడతాను ఒక 2 ప్రాబ్లమ్స్, మీరు వర్కౌట్ చేయండి, రైట్. ఈ ప్రాబ్లమ్స్ 2 నోట్ చేసుకున్నారు కదా, గ్రూప్ లో 2 ప్రాబ్లమ్స్ పెడతాను, అవి వర్కౌట్ చేయండి.